సంబంధించిన ఒక సందేశం. మరి డిసెంబర్ నెల కాబట్టి చాలా విషయాలు క్రిస్మస్ని గురించిన మాటలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఇంకొక 3 రోజుల్లో మనం క్రిస్మస్ పండుగకి చేసుకోబోతున్నాం కనుక దానికి అనుబంధంగా ఒక సందేశం మీకు తెలియచేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. సో ఈ వాక్యాన్ని ఒకసారి నాతో చెప్పండి. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, అందరూ చప్పలు కొడుతూ సరేసైకి మహిమ చెల్లిద్దామా? ప్రభు ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని మనకి బోధించునుగాక. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మీతో పంచుకోవాలనుకున్న సందేశం పేరు తూర్పు దేశపు జ్ఞానులు. అనండి ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా, తూర్పు దేశపు జ్ఞానులు. దేవుడు ఈ వాక్య భాగంలో ఉన్న ఆత్మీయతను ప్రభు మనకి బోధించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన క్రిస్మస్ని గురించిన సందేశాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో పర్టికులర్గా ప్రాముఖ్యంగా యేసు ప్రభు పుట్టిన పిమ్మట యూదా బెత్లెహేములో యేసయ్య పుట్టాడని ఆ వార్త విని తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అప్పటికే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు హేరోదు రాజు దగ్గరికి వచ్చి జ్ఞానులు అడుగుతున్న మాట ఏమిటంటే, నిజంగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మాటలో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఆల్రెడీ ఆ దేశాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. హేరోదు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానులు వచ్చి హేరోదుతో అంటా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మీకు ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది. సీఎం గారు, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ మన సీఎం గారు ఎక్కడున్నారు అంటే ఎలా ఉంటుంది? నిజంగా ఎలా ఉంటుందో వెళ్ళి ఒకసారి అడిగితే తెలుస్తుంది. ఆల్రెడీ రాజుగారు పరిపాలిస్తున్నారు అక్కడ. వాళ్ళు వచ్చి అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు ఎక్కడ అంటే ఎట్లా ఉంటుంది? వీడిని అర్జెంటుగా తీసుకెళ్ళండి రా అంటారు. అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే హేరోదు రాజే, ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ హృదయ పాలకుడు, హృదయాన్ని పరిపాలన చేసే రాజు పుడతాడని వార్త విని ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా జ్ఞానులు తెలుసుకుని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఆయన చూడడానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నిజంగా ఈ వాక్యంలో ఉన్న ఆత్మీయ అర్థాలు, దేవుని మాటలు, పర్టికులర్గా దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట యేసయ్య మీకు బోధించునుగాక. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఆయన నక్షత్రాన్ని చూసి వాళ్ళు వెళ్ళారంట. నిజంగా వాళ్ళకి దారి చూపించింది ఆ నక్షత్రం. నిజంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఎన్నో పరమార్థాలు కనబడతా ఉన్నాయి. అనుకోకుండా అప్పటికప్పుడు పుట్టిన సందర్భాలు కాదు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి కొన్ని వందల సంవత్సరాలు, ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి
కుమారుని కంటది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడుతుందని 100 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచనాలు నెరవేర్పు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార, నక్షత్రం వెలిసింది. జ్ఞానులు చూడండి, ఎన్నో, ఇప్పుడు నక్షత్రం అనేది చాలా నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా వారు ఆయన నక్షత్రాన్ని చూసి గుర్తుపట్టారు. వాళ్ళ ప్రయాణం ఇంచుమించు చరిత్ర చదివితే ఈ జ్ఞానులు నిజంగా ప్రభువుని పూజ చేయటానికి, దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, జర్నీ చేసి వెతికి అప్పుడు దేవుణ్ణి కొలవటానికి వాళ్ళు వెళ్ళారు. గొర్రెల కాపర్లైతే ప్రభు పుట్టిన తర్వాత దేవదూత వాళ్ళకి చెప్తే, ఇదిగో భయపడకండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం, దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టాడని ఆ దేవదూత గొర్రెల కాపురలతో చెప్తే, పశువుల తొట్టులో పరుండబెట్టిన ఆ ప్రభువుని చూడటానికి గొర్రెల కాపురలు వెళ్ళారు. కానీ జ్ఞానులైతే అలా కాదు. యేసుప్రభు అప్పుడు ఇంటిలో ఉన్నాడు అంటే 2 years 2 సంవత్సరాలు జర్నీ చేసి ప్రయాణం చేసి ప్రభుని చూడడానికి, పూజించడానికి, ఆరాధన చేయడానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. కొంతమంది భక్తులు అభిప్రాయం ఇలా ఉంది, ఎంతమంది జ్ఞానులు వచ్చారు అంటే సర్వసాధారణంగా చాలామంది చెప్తూ ఉండేది ఏంటంటే 3 జ్ఞానులు వచ్చారండి. ఎందుకంటే వాళ్ళు బంగారం, సాంబ్రాణి, బోలం 3 వాటిని కానుకలుగా అర్పించారు కదా, 3 జ్ఞానులే వచ్చారని అంటూ ఉంటారు. కానే కాదు, 3 జ్ఞానులు కాదు ప్రభుని పూజించడానికి, ఆరాధన చేయటానికి. ఎందుకంటే వాక్యం అంగీకరించదు. ప్రవచనాల్లో ఎంతమంది జ్ఞానులు వచ్చారు అని అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఇదంతా ఇంట్రడక్షనే, మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని మనం చూస్తే, వంటల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును. ఓకే, వారందరూ షేబా దేశము నుండి వాళ్ళు వచ్చారు. బంగారము ధూపద్రవ్యము తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించదు. వంటల సమూహము. జ్ఞానులు ఎంతమంది వచ్చారంటే సమూహము. సో మనకి అక్కడ దేవుని దగ్గరికి అర్పించడానికి ఉన్నవాళ్ళు 3. ఇంకా సమూహము. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు పుట్టినప్పుడు పరలోక సైన్యమే గాన ప్రతిగానాలు చేశాయి. వాస్తవంగా పరలోక సైన్యము పరలోకంలో ఉండాలి కదా, ప్రభువుని స్తుతించాలి. కానీ యేసు ప్రభు భూమి మీద పుట్టారని ఆ సైన్యము భూమి మీదకి దిగవచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఇక్కడ ఏమని చెప్పారంటే వంటల సమూహము ఆయన యొద్దకు వచ్చిన్నారు. ప్రవచనములో లేఖనాలు యెషయా గ్రంథం ఎప్పుడో ప్రవచించిన మాట ఇది. కాబట్టి 3 జ్ఞానులు కాదు, జ్ఞానుల సమూహం వచ్చారు ప్రభు దగ్గరికి. సరే, ఈరోజు మీకు అర్థమయ్యే కోణంలో ప్రతి మాటను దేవుడు స్పష్టంగా బోధించునుగాక. కొంచెం చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఇంకా హుషారుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. సో హేరోదు దినములలో, హేరోదు అప్పుడు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. సో ఆ సమయంలో, అందుకే వాక్యంలో మనం చూస్తాం కదా, బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలుని ఏలేవాడు నీలో నుండి వస్తాడు అనే ప్రవచనం కూడా
యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడుతూ వచ్చింది. ప్రభు యొక్క పుట్టుక యొక్క పరమార్థాన్ని గురించి మనం అధ్యయనం చేసి చదువుతూ ఉంటుంటే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు దేవుని లేఖనాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈరోజు ప్రత్యేకంగా జ్ఞానులు చేసిన కొన్ని పనుల గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు, మ్యాక్సిమం సమయ సందర్భాన్ని బట్టి 5 విషయాలు, ఇంకా సమయం ఉంటే 7 విషయాలు, అవసరతను బట్టి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ జ్ఞానులు చేసిన క్రిస్మస్ నిజంగా మనం చేయగలిగితే అదే నిజమైన క్రిస్మస్. బైబిల్ గ్రంథంలో ఆ ఫస్ట్ క్రిస్మస్ ఎలా జరిగిందో మన జీవితంలో కూడా అలాంటి వాతావరణం కనపడాలి. క్రిస్మస్ అంటే సాధారణంగా వంటి క్రిస్మస్, కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాం. పంటి క్రిస్మస్, మంచి బిర్యానీ వండుకుంటాం. ఆ తర్వాత ఇంటి క్రిస్మస్, అద్భుతంగా రంగులు వేస్తూ ఉంటాం. గుడ్. అయితే ఫస్ట్ క్రిస్మస్ యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగిన ఆ అనుభవాలు నేటి క్రైస్తవ కుటుంబాల్లో కూడా అలా జరిగితే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. సో మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పి సందేశంలోకి వెళ్తాను. చాలామందికి ఒక సహోదరుని అడిగారంట, బాబు మ్యారేజ్ అంటే ఏంటి? కొంతమంది పెళ్ళి కాలని వాళ్ళందరూ పెళ్ళి ఆ విషయాల్లో ఆ యొక్క కుటుంబ జీవన విధానం గురించి తెలియక పెళ్ళి అని ఎగసిపడిపోతూ ఉంటారు. కుర్రోళ్ళు కావచ్చు, యూత్ కావచ్చు, ఇట్లా సాగిపోతూ ఉంటారు. ఆ సహోదరుడికి వివాహం అయితే ఆ వ్యక్తిని అడిగారండి, బాబు పెళ్ళంటే ఏంటి? ఆ కుర్రోడు చెప్పాడంట, పెళ్ళంటే 3 రింగులు అని నాకు అర్థమైంది అన్నాడంట. ఎన్ని రింగులంట? 3 రింగులు. ఎంగేజ్మెంట్లో 1 రింగు. సీరియస్గా ఉన్నారేంటి మీరు? పెళ్ళిలో 1 రింగు, సఫరింగు ఏ రింగు? ఆయనకి అలా అర్థమైంది పెళ్ళంటే. తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు కొంతమంది, మేము కూడా చాలా జ్ఞానం కలిగిన వాళ్ళమండని ఎందరో ఉన్నారు జ్ఞానులను పిలువబడుతున్న వాళ్ళు. నిజమైన జ్ఞాని ఎవరో? ఈరోజు జ్ఞానులు చేసిన క్రిస్మస్ మనం చేయగలిగితే మన హృదయం ఉప్పొంగిపోతుంది. చాలామంది లోకంలో, సమాజంలో మేము చాలా పండితులము, జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు వైద్య శాస్త్రం గురించి తెలుసు, విద్యను గురించి తెలుసు, ఎన్నో తెలుసు అని అనుకుంటున్నారు. కానీ నిజమైన జ్ఞానాన్ని గురించి వారికి తెలియకుండా మిగిలిపోతున్న అజ్ఞాన స్థితిలో సమాజం చాలామంది కొనసాగించబడుతున్నారు. ఈరోజు ఆ తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు చేసిన పనులు లేదా జ్ఞానులు చేసిన క్రిస్మస్ మనం చేయగలిగితే మన హృదయం ఉప్పొంగిపోతుంది. అలాంటి నిజమైన క్రిస్మస్ ఆనందంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. జ్ఞానులు ఎలాంటి కార్యాలు చేశారో బైబిల్లోంచి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, చదవండి. మొదటి మాట, జ్ఞానులు చేసిన కొన్ని కార్యాలు లేదా జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఏది అనంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యూదులు రాజుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజ చేయటానికి వచ్చాము. చాలు. మొదటి మాట, యేసయ్యను పూజించిన జ్ఞానులు అనండి ఒకసారి మీ నోటితో. ఈ జ్ఞానులు ఎలాంటి వాళ్ళు చెప్పండి? యేసయ్యను పూజించిన జ్ఞానులు. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాల్లో కూడా నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే మనం వచ్చిన తర్వాత సో ఇంపార్టెంట్, క్రీస్తు ప్రభువుకి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. క్రిస్మస్లో అన్నీ ఉంటాయి కానీ క్రీస్తు ప్రభు మిస్ అయిపోతూ ఉంటాడు. క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతూ ఉంటాడు. ఎక్కువగా అనేక స్థలాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే, క్రిస్మస్ అంటే హడావుడి ఉంటుంది, క్రిస్మస్ అంటే అన్ని ఏర్పాట్లు ఉంటాయి కానీ క్రీస్తు ప్రభుని ప్రక్కన పెడతా ఉంటారు. కానీ జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఎలా ఉందంటే
వాళ్ళంతా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, అంత దూరం ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే యేసయ్యను పూజించారు. మీరు ఆలోచించాలి, అక్కడ మరియమ్మ ఉంది, యోసేపు ఉన్నాడు. యోసేపుని పూజించలేదు, మరియమ్మను కూడా పూజించలేదు, యేసు ప్రభుని వాళ్ళు పూజించారు. అది జ్ఞానం. ఈరోజు చాలామందికి సరైన జ్ఞానం లేక, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం లేక వాళ్ళు ఎవరిని కొలుస్తున్నారో, ఎవరిని పూజిస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడి ఉంది. సో నువ్వు నిజంగా యేసుని పూజించే ఆ నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకోగలిగితే నిజంగా నీ గుండె నిండా, నీ హృదయం నిండా గొప్ప ఆనందం, సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అలాంటి క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. రీసెంట్గా ఒక గొప్ప దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే ఆయన మాట్లాడుతూ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. ఏంటనంటే కేరళ దగ్గర ఒక ఊరుంది. ఆ ఊరు కేరళ దగ్గర, ఆ ఊరు పేరు కూడా చెప్తూ వచ్చాడు. గురుంబచ్చన్ ఏదో ఊరుంది. అక్కడ ఒక విచిత్రమైన సంగతి జరిగిందట. ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే చీమలకి గుడి కట్టారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి బ్రదర్. ఏం కట్టారు? చీమలకి గుడి కట్టారంట. సో వివరాల్లోకి వెళితే మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు అంట. ఆయన చెప్పిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. చీమలకి గుడి కట్టారంట. ఎందుకు రా బాబు అక్కడ చీమలకి గుడి కట్టారంటే, ఏదో కడదామని వాళ్ళు ఒక ప్లానింగ్, ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ జరుగుతున్నప్పుడు ఒక కర్ర పొలలో గుచ్చుతారు కదండి, మార్కింగ్ వేస్తారు కదా. ఇక్కడ ఇంత రూమ్, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలని. అమ్మ వింటున్నారా? ఇలాగ కర్ర ముక్కలు గుచ్చుతూ ఉంటారు అన్నమాట. ఆ గుచ్చినప్పుడు మొత్తం మీద చీమ అదేదో ఆహారం అనుకుని ఆ కర్ర ముక్కను లాక్కుని అలాగ కొంచెం దూరం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఉంచింది. వీళ్ళు 4 వైపులా చూస్తూ ఉన్నారు. 3 వైపులే కనపడింది, ఒక మొక్క ఎగిరిపోయింది అన్నమాట. ఒక కర్ర మొక్క లేదు. మూడు పుల్లలే ఉన్నాయి, ఒకటి లేదట. సరే ఎక్కడికి వెళ్ళిందిరా అని కొంచెం అది ఎలాగలా అలా చూస్తే కొంచెం దూరంలో చిన్న పుల్ల మొక్క కనబడతా ఉంది. వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ పుల్ల మొక్కలు చీమలు తింటా ఉన్నాయంట. ఇంకా వాళ్ళు అనుకుని ఈ చీమలకి ఈ కర్ర ముక్క అంటే బాగా ఇష్టమైంది, ఈ చీమలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినాయి కాబట్టి కట్టండ్రా గుడి అని అక్కడ కడతా ఉన్నారు. కట్టారు. చీమలకి ఒక గుడి కట్టి అక్కడ దేవుడిగా, చీమల దేవుడిగా ఆరాధన చేస్తూ ఉన్నారట. సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించండి. చీమ దేవుడేటి? నేను ఇంకొక విచిత్రమైన సంగతి చెప్తాను. పంజాబ్లో వెలిసిన కాకి దేవుడు. మోషే గారు, ఏ దేవుడు? కాకి దేవుడా? కాకి దేవుడు ఎందుకు అయ్యాడురా? వివరాల్లోకి వెళితే, ఆ పేపర్లో వేసిన ఆ యాడ్ వివరాల్లోకి వెళితే ఇలా రాస్తుంది. కాకి గుళ్ళోకి వెళ్ళిందంట. గంటైనా 2 గంటలైనా లోపల నుంచి బయటికి రావట్లేదంట. మరి స్విమ్మింగ్ పూల్లా ఉందో, ఏసీలా ఉందో తెలియదు. మరి ఆ కాకి ఎందుకు అటు ఉండిపోయిందో తెలియదు. వెళ్ళి లోపల నుంచి బయటికి రావట్లేదంట. వెళ్ళిన భక్తులందరూ కొట్టండ్రా కొబ్బరికాయ అనుకుని కాకికి కొట్టి, ఆ కాకికి పంజాబ్లో వెలిసిన కాకి దేవుడు అని పేరు పెట్టారు. నేను అనుకుంటాను, కాకి లాగిపోయిన పొరపాటుని బల్లి వెళ్తే, నల్లి వెళ్తే, అంటే సమాజం, ప్రజలు కనీసం ఆలోచించట్లేదు, జ్ఞానం ఉండట్లేదు. అరే ఎవరిని పూజిస్తున్నాం మనం? మన ఆరాధ్య దైవం ఎవరు? మన వెలవేర్పు ఎవరు? ఈరోజు చాలామందికి కొంచెం కూడా జ్ఞానం పెట్టి, మనసు పెట్టి చదువుకున్న వాళ్ళే, జ్ఞానం కలిగిన వారే, కానీ దేవుణ్ణి గుర్చిన జ్ఞానం వాళ్ళకి లేదు. బైబిల్ మీకు చెప్తున్న మాట ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూస్తే 10వ వాక్యం చదవండి ఒకసారి. సామెతలు 9:10. అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, తెలివి, జ్ఞానం 2 ఒకటే.
పరిశుద్ధ దేవుని ఈ రోజున చాలామందికి భౌతిక సంబంధమైన జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం ఉంది. ఏది అడిగిన వాళ్ళు చెప్తారు, కానీ దేవుని గురించిన సరైన జ్ఞానం వాళ్ళకి తెలియక వేటినో వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నిజంగా నిజ దేవుణ్ణి గుర్తించగలిగితే, ఆరాధ్య దైవము నిన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తించి కొలిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఈ జ్ఞానులు చేసిన అద్భుతమైన పని, ఆయన్ని పూజించారు, యేసయ్యను పూజించారు కనుక అది గొప్ప క్రిస్మస్గా మారింది. మొదటి క్రిస్మస్ అది. ఈరోజు ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో కూడా ఇంకా ప్రభువుని పూజించలేని వ్యక్తులు అద్భుతంగా వారు ప్రభు మార్గాల వైపుకి యేసు నామములో నడిపించబడుదురుగాక. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం యేసు నామములో వాళ్ళకి కలుగునుగాక. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఒక అద్భుతమైన మాట. ఆకాశమునకి ఎక్కి మరలా దిగగలిగిన వాడు ఎవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? బట్టలో నీళ్లు మూట కట్టగలిగిన వాడు ఎవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించగలిగిన వాడు ఎవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుడు క్వశ్చన్ చూడండి. భూమి యొక్క దిక్కుల్ని స్థాపించిన వాడు ఎవడు? ఆకాశాన్ని జానతో కొలిసిన వాడు ఎవరు? ఆయన పేరు నీకు తెలుసా? ఆయన కుమారుని పేరు నీకు తెలుసా? ఈరోజు దేవుని గురించిన దైవత్వం అనేకులకి తెలియక ఇంకా వేటినేటినో కొలుస్తూ ఉన్నారు. నిజమైన జ్ఞాని పరిశుద్ధ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభుని గుర్తించి ఆరాధ్య దైవంగా కొలిచి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళారు. అలాంటి ధన్యత, కృప యేసు నామములో మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. కొంచెం హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించే వాళ్ళు ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే జంతువుల్ని దేవుడిగా చేసుకున్నారంట, వాళ్ళు పక్షుల్ని దేవుడిగా చేసుకున్నారంట. రోమపత్రికలో ఆ మాటలు ఒకసారి మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి ఈ మాటలు ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. వారి అవివేక హృదయము అంధకారమయను. ఓకే, తాము జ్ఞానులమని చెప్పుకొని ఏమని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు మేము చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. కానీ ఎలా ఉన్నారు? బుద్ధిహీనులుగా అయిపోయారు. ఏమైంది? వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువులు చతుష్పాద జంతువుల యొక్కయు పక్షులు పురుగులు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏంటి? పక్షుల్ని దేవుడిగా చేశారంట, జంతువుల్ని దేవుడిగా చేశారట. బైబిల్ అదే చెప్తుంది. వాళ్ళ పరిస్థితిని గురించి మాట్లాడుతూ పురుగుల్ని దేవుడిగా చేశారట. ఈ హేతువు చేత వారు తమ దురాశలను అనుసరించి తమ శరీర అలా మాట్లాడుకుంటూ 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యానికి మార్చేసి సృష్టికర్తను పూజించవలసిన వాళ్ళు సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఈ పౌలు గారు ఈ రోమపత్రికలు చెప్తూ ఎన్ని మాటలు చెప్పారు చూడండి. జంతువుల్ని దేవుడిగా చేసేశారు, పక్షుల్ని ఈవెన్ పురుగులను కూడా దేవుడిగా చేసేశారు. అందుకే ఈరోజు మీరు ఆలోచింపచేయవలసిన విషయం, జ్ఞానం కలిగిన వాళ్ళు నిజ దేవుని గురించి కొంచెం ఆలోచిస్తారు. మీరందరూ ఆలోచించారు కనుకనే
ప్రభు రక్షకుడని, నా పాపాలను క్షమించే నాదుడని గుర్తించారు. దేవుని గుర్చిన జ్ఞానం మీకు ఉంది. నిజమైన క్రిస్మస్ మీ హృదయాంతరంగంలో జరుగుతుంది. ఇలాంటి కృప మీ కుటుంబ సభ్యులకి, అనేకులకి దేవుడు ఆలోచన కలుగు చేయనుగాక. యేసు నామములో దైవికమైన కార్యము జరుగునుగాక. ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఈరోజు చాలామంది యేసు ప్రభుని పూజించవలసిన చోట్లో, ఆ ప్లేస్లో వేటినో పూజిస్తూ ఉన్న వాళ్ళుగా కనపడతా ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా నామకార్థ క్రైస్తవులు కొందరు ఉన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుని పూజించాలి, కానీ క్రీస్తు ప్రభు ప్లేస్లో మరియమ్మను పూజ చేసేవాళ్ళు లేరా? మరియమ్మ తల్లి ధన్యురాలు, అన్ని తరాలకి ఆమె ధన్యురాలు. కానీ మరియమ్మను మనం కొలవకూడదు. దేవుడు నజరేతులో ఎంతోమంది స్త్రీలు ఉండగా ఆమెని ఎంపిక చేసుకున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని వలన కృప పొందితివని దేవుని దూత వచ్చి చెప్పి వెళ్ళింది. కానీ ఈరోజు ఇంకా మీరు చూడండి, చాలా స్థలాల్లో దేవుణ్ణి పూజించవలసిన స్థలంలో మరియమ్మను కొలిసి, కొంతమంది ఇంకా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, క్రిస్మస్ అంటే పశువులు పాకని పూజ చేస్తూ ఉంటారు. చాలా క్రిస్మస్ని ఎట్లాగా డైవర్ట్ చేసేస్తున్నారో, పశువులు పాక దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామందిని మనం చూస్తుంటే బాధ కలుగుతుంది. ఏంటి వీళ్ళు అసలు ఏం క్రైస్తవ్యం అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మరియమ్మను పూజించేవాళ్ళు, కొంతమంది పశువుల పాకని పూజించేసేవాళ్ళు, కొంతమంది ఆచార క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటున్నారు. మీరు అలా కాదు. జ్ఞానం కలిగిన వాళ్ళైతే క్రీస్తునే పూజ చేస్తారు, ఆయనకే చోటిస్తారు. హృదయంలో అలాంటి ఆరాధన జరిగేటట్లుగా దేవుడు మీ మీద కృప చూపునుగాక. ఒక పెద్ద పాస్టర్ గారు ఆ మధ్యకాలంలో నన్ను అడిగారు, ఏంటి పాస్టర్ గారు మీరు కూడా క్రిస్మస్ చేస్తున్నారా అని అడిగాడు. ఏంటది, సీరియస్గా ఉన్నారేంటి మీరు కూడా క్రిస్మస్ చేస్తున్నారా అన్నారు. అది పెంతుకొస్తలు క్రిస్మస్ చేయరు కదా, మీరు కూడా చేస్తారు. నేను అడిగాను, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని, మేము క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం, మరియమ్మని కాదు కదా, వస్తువుల్ని కాదు కదా. మాకు 365 రోజులు క్రిస్మస్సే, దేవుడికి స్తోత్రం. సో ఇది డిసెంబర్లో అన్యజనులకు ఒక సువార్త చెప్పడానికి ఒక మార్గం దేవుడు ఇచ్చాడంతే. సో నిజమైన క్రిస్మస్ హృదయాంతరంగంలో ఎప్పుడు మీ హృదయంలో ఆ ఆరాధన కలుగుతూనే ఉండాలి. కానీ వ్యక్తులకి మనం ఆరాధన కాదు, వస్తువులకి కాదు, ప్రభుకే ఆ ప్రాధాన్యత. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. చాలామంది మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏం తెలుసు అసలు, మరియమ్మ లేకపోతే అసలు ఏముంది అసలు అని ఆర్సీఎం వాళ్ళు భలే ఇబ్బంది పడుతూ ఉంటారు, అసలు వాదిస్తూ ఉంటారు. మీరున్న ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అద్భుతమైన ఆన్సర్ చెప్పే ఒక చిన్న లాజిక్ మీకు చెప్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చారంట. అబ్దుల్ కలాం అంటే ఎలా ఉంటారు, అది ఆడపిల్లలు పాపడు తీసుకున్నట్టు ఉంటాడు కదా, చూసారు మీరు. అబ్దుల్ కలాం గారు వస్తే అందరూ వెళ్ళి అబ్దుల్ కలాం గారికి బుకే ఇస్తున్నారు, అబ్దుల్ కలాం గారికి దండేస్తున్నారు, ఇన్విటేషన్ వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అంతమంది వెళుతుంటే ఒకడు అడావుడిగా వెళ్ళిపోయి అబ్దుల్ కలాం తీసుకొచ్చిన విమానానికి దండ వేసాడంట. ఆడు ఎంత అడావుడు కూడా చూడు, వెళ్ళిపోయి ఆ దండ విమానానికి వేసాడంట. అడిగారంట, అరే బాబు అబ్దుల్ కలాం కదా మనకి ఇంపార్టెంట్, అబ్దుల్ కలాంని మీరు పక్కన పెట్టి విమానానికి దండేస్తారు ఏంటారు? ఊరుకో, అబ్దుల్ కలాంని ఎవరు తీసుకొచ్చారు? మాట్లాడండి రా బాబు, అబ్దుల్ కలాంని ఎవరు తీసుకొచ్చారు? ఈ విమానమే కదా. అప్పుడు పక్కోళ్ళు అన్నారట, అబ్దుల్ కలాం రావాలంటే ఈ విమానం కదా, ఏ విమానంలో అయినా రావచ్చు. విమానం ప్రాముఖ్యమైనది కాదు, వ్యక్తి ప్రాముఖ్యం అక్కడ. ఈరోజు చాలామంది మరియమ్మను కొలిసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కాదు. నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు మరియమ్మని గౌరవించండి. ఆమె పవిత్రమైన జీవితానికి
నిజంగా ఆమె ధన్యకరమైన జీవితానికి మనం ఆమెకి కృతజ్ఞతాపూర్వకంగా ఆమె జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవటం మంచిదే. పవిత్రురాలు, దయ పొందిన స్త్రీ అని ఎన్నో మంచి మాటలు ఉన్నాయి ఆమెకి. అంతేగాని ఆమెను మనం పూజ చేయకూడదు. సో దేవుడు మీ హృదయంలో మనోనేత్రాన్ని వెలిగించి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మీకు దయచేసి కృపలో స్థిరపరచునుగాక. ఇక రెండో విషయానికి వచ్చేస్తున్నాను. సెకండ్ వన్, తూర్పు దేశపు జ్ఞానులు చేసిన క్రిస్మస్. ఒకటి, యేసయ్యను పూజించిన జ్ఞానులు. 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దామా. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. చాలు. సో రెండో మాట ఇక్కడ మనం చూస్తే తూర్పు దేశపు జ్ఞానుల్లో ఉన్న సెకండ్ క్వాలిటీ మనం చూస్తే అత్యానంద భరితులైన జ్ఞానులు. ఏ ఆనందం అంటే వాళ్ళకి? కొంచెం మీ పక్క వాళ్ళు చెప్పండి, అత్యానంద భరితులు అనండి. ఏదేదో అంటున్నారు, అవసరాలను బట్టి చెప్పు అన్నట్టు వినపడుతుంది నాకు. నీ అవసరాలు ఏంటో చెప్పు అన్నట్టు గట్టిగా చెప్పండి, అత్యానంద భరితులు. అంటే కొంతమంది దేవుని సంధికి వస్తారు కానీ ఏ మాత్రం వాళ్ళకి ఆనందం ఉండదు. జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఎంత అద్భుతంగా ఉందంటే అత్యానంద భరితులు అయిపోయారంట వాళ్ళు. ఒకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ పక్క వాళ్ళు చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. సో వాక్యంలో చూస్తే ఎందుకు తెలుసా? వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైపోయారు. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. నిజమేనండి, దారి మనకు తెలియకపోతే అంత చీకటే. ఆయన నక్షత్రాన్ని చూసి, చాలా నక్షత్రాలు ఉన్నాయి కానీ ఆయన నక్షత్రం చాలా ఇంపార్టెంట్. వేకువ చుక్క, అదే దేవుని వాక్కు, మనకి దారి చూపించే దేవుని వాక్యం. నీ పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు దేవుని పిల్లలు చాలామంది క్రిస్మస్ని జరిపించుకుంటున్నారు కానీ అందులో ఆనందాన్ని కలిగేటట్లుగా కనిపించడం లేదు. కానీ మొదటి క్రిస్మస్ వాళ్ళు అత్యానంద భరితులైపోయారు. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. చక్కని మార్గంలో వాళ్ళు వెళ్ళారు. గూగుల్ తల్లి కూడా మనకి దారి చూపిస్తూ ఉంటుంది, ఏదేదో దారి అడ్డదారిలో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడ గమ్యం చేరుకోవాలో అదే దారి గుండా వాళ్ళు వెళ్ళారు. ఆ అత్యానందంతో ఈ రోజున వాళ్ళు నింపబడ్డారు. శిష్యువుని చూసి అత్యానంద భరితులైపోయారు. ఈరోజు మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రభు కూడా చెప్పాడు కదా, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తా. కొంతమంది వస్తారు, వచ్చిన తరే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అయ్యో ఇంటి దగ్గర పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టాను, మూత వేసానా, మళ్ళీ మందిరానికి వచ్చినప్పుడు తాళం వేస్తూ ఉంటారు. ఇంటికి తాళం వేసి మళ్ళీ డౌట్ వాళ్ళకి తాళం పడ్డది లేదు, మళ్ళీ ఇలా లాగుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో స్విచ్, ఫ్యాన్ స్విచ్ కట్టానా, లైట్ స్విచ్ కట్టానా, పప్పు మీద మూత ఎట్టానా, ఉంటారు ఇక్కడే. కానీ వాళ్ళ ఆనందం అంతా కూడా ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది. కొంతమంది ఎంత విచిత్రంగా ఉంటారంటే, వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి చూసిన వెంటనే ఆనందభరితులైపోయారు. ప్రభు దగ్గరికి రావటమే గొప్ప ఆనందం అండి. అందుకే బైబిల్ ఏముంటుందంటే, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ప్రభువు సన్నిధిలో ఉండటమే గొప్ప ఆనందం మనకి. ఈ ఆనందం అనేకులకి తెలియక కొంతమంది అసలు దైవికమైన క్రిస్మస్లో చూడండి, దేవుని సన్నిధికి వాళ్ళు ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వరు. ఏమ్మా మన క్రిస్మస్ పండుగకి రాలేదేంటి తల్లి, లేదా మొన్న ఆదివారం రాలేదేంటి తల్లి అంటే, చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వస్తే ఆ ఆదివారం మిస్. ఇంకా పల్లెటూరులో ఇంకెంత విచిత్రమైన సంగతి ఉంటుందంటే, ఒక తల్లిని పాస్టర్ గారు అడిగారండి, ఏమ్మా రాలేదే మొన్న వారం అంటే, ఆమె చెప్తుందంటే మైకే వినపడలేదని. మైకే వినపడితే రావా? కరెంట్ పోయిందమ్మా, మరి కరెంట్ పోతే మరి అక్కడ మెగాఫోన్ లేనట్టుంది, కరెంట్ పోయిందమ్మా అందుకని మైక్ ఎట్టలేదంటే, అదే కూటమి పెట్టలేదని రాలేదు అంటే మైక్ వినపడకపోతే రావా?
వాట్సాప్లో కొన్నిసార్లు ఈ యూట్యూబ్ తంబ్లైన్ ఆదివారం ఆరాధన, మొదటి ఆరాధన ఇది, రెండో ఆరాధన అని పంపిస్తూ ఉంటాం. ఈ సాంకేతిక నిపుణులు అంటే ఈ డిజైన్ చేసేవాళ్ళు పాపం వాళ్ళకి నిద్ర లేకో టైం లేకో కరెక్ట్గా ఆ సమయం 5 నిమిషాల్లో కూటమైతే అప్పుడు పంపిస్తూ ఉంటారు. ఆ పాంప్లెట్ వాట్సాప్లో ఆ మ్యాటర్ రాకపోతే అలా ఆరాధన లేదేమో. ప్రజలు ఎట్లా అయిపోయారో మనకి అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. కాదండి, ఎప్పుడు దేవుని సందులో ఉన్న ఆనందాన్ని మనం పొందుకుంటూనే ఉండాలి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. చూడండి, కొన్ని మాటలు చదివిస్తాను. 105వ కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు, యెహోవాను వెతికే వాళ్ళ హృదయంలో సంతోషించుడి. ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? హృదయమందు సంతోషిస్తారంట. ఈ జ్ఞానులు ఎప్పుడైతే యేసయ్యను చూసారో ఎక్కడైనా ఆనందం ఎలా వచ్చేసిందో మన జీవితంలో కూడా యెహోవాను వెతికే వాళ్ళ హృదయం ఆనందం, సంతోషం ఉంటుంది వాళ్ళ జీవితం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వెతుకులాట అంతా కూడా ప్రభువు మీదే కేంద్రీకరించి ఉండాలి. మీకు ఎన్నో ఆదివారం వచ్చినప్పటికీ మరి పర్టికులర్గా ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళకి వచ్చిందే ఒక సెలవు ఆదివారం. ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి, చాలా పెండింగ్ వర్క్ అన్నీ చేసుకోవాలి. సరే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో అన్ని పనులు ప్రక్కన పెట్టి, బట్టలు ఉతికే పని ప్రక్కన పెట్టి, వంట పని ప్రక్కన పెట్టి, ప్రాజెక్ట్ వర్క్ ప్రక్కన పెట్టి, వ్యాపారం లేదా ఫంక్షన్ ఎన్నో అన్ని ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రభువుని వెతకకుండా ఉంటే మీ హృదయంలో సంతోషం కనబడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ ఇంకొక మాట ఏమని రాస్తుంది తెలుసా? యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. చాలామంది దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఆశ నెరవేరట్లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి బట్టి మనం సంతోషించట్లేదు. పౌలు ఏమన్నాడు? ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభునందు. వెళుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి ప్రభువులో ఉన్న ఆనందాన్ని వాళ్ళు పొందుకోవటం లేదు. జ్ఞానులైతే అత్యానందభరితులయ్యారు. నీ జీవితం కూడా ఆనందభరితమై సంతోషభరితంగా మారటానికి దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఒక రాజుగారు ఉన్నారు ఒక ప్రాంతంలో. ఆ రాజుగారి దగ్గరికి 3 యవనస్తులు వెళ్ళి రాజుగారిని అడుగుతూ ఉన్నారు. రాజుగారు కదా అడిగారు, మీకేం కావాలో కోరుకోండి ఆయన, నేను మీకు అన్ని సౌకర్యాలు కలిగేటట్లుగా చేస్తాను. రాజు సంస్థానం అయింది, రాజ్యం అయింది, సింహాసనం అయింది, అడిగినవన్నీ వాళ్ళకి దయచేస్తాడు. ఒక యవనస్తుడు నిలబడి, రాజా నాకు మంచి కుటుంబం, నా జీవితంలో వచ్చే భాగస్వామి అంటే నాకు వచ్చే కాబోయే భార్య మంచి భాగస్వామి అయి ఉండాలి, అలాంటి వ్యక్తులను ఇచ్చి నాకు పెళ్లి చేయండి అయ్యా అని రాజుగారిని ఆ యవనస్తుడు కోరుకున్నాడు. సరే, నువ్వు కోరినట్లుగా నీకు జరుగుతుందని చెప్పాడు. అలాగా యవనస్తుడు కోరిక నెరవేరింది. 2వ యవనస్తుడు వచ్చినప్పటికీ రాజుగారిని అడుగుతున్నాడు, రాజా నాకు ఒక మంచి ఫ్యూచర్ కావాలి, భవిష్యత్తు కావాలి, ఒక మంచి జాబ్ కావాలి అడిగాడు. అలాగే నీవు కోరుకున్నట్లుగానే నీకు ఇస్తానని ఆ ఒక వ్యక్తికేమో ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశాడు, మరొక వ్యక్తికేమో కోరుకున్నట్లుగా చక్కని యొక్క ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ఇక 3వ యవనస్తుడు వచ్చి, రాజా నీవు మా ఇంటికి రావాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే సరే అంతగా పిలిచావు కదా, వస్తానులే వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత రాజుగారి ఇంటికి రావాలంటే వాడి ఇల్లు ఎలా ఉందో, వాడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. సరే వస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న సైనిక దళం లేదా భటుల్ని పిలిచి, అరే బాబు పలానా వాడు నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు, ఒకసారి నేను ఇంటికి వెళ్ళాలంటే
ఆ ఇల్లు ఎలా ఉందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, రోడ్లు ఎలా ఉన్నాయో తెలియదు కదా, ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి అని పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ పిలిచిన వ్యక్తి వాళ్ళ ఇల్లు చిన్న పూరు గుడుసు, చిన్న పాక, సరిగ్గా రోడ్లు లేవు, సరైన వసతులు లేవు, ఇంట్లో ఏమీ లేవు. కానీ రాజును రమ్మని ఆ వ్యక్తి కోరుకోవటం వల్ల ఆ రాజు వీళ్ళందరికీ చెప్పి, నేను రావాలంటే రోడ్లు వేయించండి రా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రోడ్లు వేశారు. ఇల్లు సరిగ్గా లేదు, ఇల్లు నిర్మాణం చేయండి. ఇల్లు నిర్మించబడ్డాడు. ఇంట్లో ఏమీ లేవు, అన్నీ సమకూర్చబడ్డాయి. సింహాసనం అన్నీ, ఇంట్లో ఏమేమి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు రాజు వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఆయనకి అన్నీ అనుగ్రహించబడ్డాయి. చూడండి, ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒకడు ఒక్కటే అడిగాడు, వివాహం అయితే చాలు అనుకున్నాడు. ఒకడు ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాడు. కానీ మరొకడు నువ్వే మా ఇంటికి రావాలి అని కోరుకోవటం వల్ల ఆయనతో పాటు రాజుగారితో పాటు అన్ని వస్తువులు సమకూర్చబడ్డాయి. చప్పట్లతో యేసయ్యకి ఒకసారి మహిమ చెల్లిద్దామా? నేను చెప్పే ఆన్సర్ ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషిస్తే నీ హృదయంలో ఉన్న ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. ఆ మాట చదవండి ఒకసారి. 37వ కీర్తనలో ఈ మాట చక్కగా ఉంటుంది. చాలామంది ఈ సంవత్సరం మాకు దేవుడు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి ఆశిస్తున్నారు కదా. 37వ కీర్తన 4వ చరణం, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీరుస్తాడు. లోన్ కావాలని ఆశపడుతున్నావా? తీరుతుంది. ఇల్లు కట్టాలని ఆశిస్తున్నావా? చేస్తాడు. వివాహం జరిగిస్తాడు, ఉద్యోగం జరిగిస్తాడు, ప్రయత్నాలు సఫలం చేస్తాడు, ప్రమోషన్ అనుగ్రహిస్తాడు, ట్రాన్స్ఫర్ జరిగిస్తాడు, అవసరతలన్నీ తీరుస్తాడు, పిల్లల్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోవాని బట్టి సంతోషించాం. మనం ఎప్పుడు కూడా వస్తాము, పక్క వాళ్ళతో బాగున్నారా పలకరిస్తాం, ప్రైజ్ లార్డ్ మా కోసం అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో నేను వచ్చింది దేవుని సంధి, కొద్దిసేపు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో నా విన్నపం చెప్దాం అని అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది రావటమే కనీసం మోకరించి ప్రార్థన కూడా చేసుకోరు, అట్టే కూర్చుంటారు. వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, అయిపోయింది అంతే. అలా కాదు. నువ్వు వచ్చిన తర్వాత జ్ఞానులు చేసిన పని ఏంటంటే వారు అత్యానందభరితులయ్యారు. ఎప్పుడు నీకు ఈ ఆనందం కలుగుతుందంటే దేవుణ్ణి బట్టే నువ్వు సంతోషించాలి. దేవుణ్ణి వెతికితేనే ఆ సంతోషం నీకు వస్తుంది. ప్రభువు లేకుండా ఆ ఆనందం మనకి లేదు. అందుకని ప్రభువుని మనం ఇన్వైట్ చేయాలి. ఆయన్ని బట్టి సంతోషించే కృప దేవుడు మనకి దయచేయునుగాక. అపోస్తుల కార్యాల్లో జరిగిన ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. పౌలు శీలలు పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఆ గేట్ కీపర్ అంటే చెరసాల నాయకుడు ఖైదీలందరూ పారిపోతూ ఉంటుంటే ఒక కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోదాం అనుకున్నాడు. అక్కడ పౌలు ఆయనకి సువార్త ప్రకటించాడు. వెంటనే అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళు రక్షించబడతారని చెప్పాడు. అలాగే ఆ సమయంలో ప్రభునందు విశ్వసించాడు. ఆ చెరసాల నాయకుడు అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్న వ్యక్తి ఇంటోళ్ళందరితో ఆనందించగలిగాడంట. చూద్దామా ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 34వ వాక్యం చూద్దాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా, ఆ మాట ఇంటి వారందరితో కూడా ఏం చేశాడు చెప్పండి. సో ఇది గొప్ప సాల్వేషన్, రక్షణ భాగ్యం. చనిపోదాం అనుకున్న వ్యక్తికి ఒక అద్భుతమైన సువార్త అందింది. సువార్త అందటమే కాదు, అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏం చేయాలి? అందుకే దావీదు అంటాడు కదా, నీ రక్షణ ఆనందం నాకు మరలా. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇప్పుడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందం. నీ ఆనందం దేంట్లో? కొంతమంది లోకంలో అనేకమైనవి ఉన్నాయి ఆనందించేవి. ప్రభులో ఉన్న ఆనందం ఏంటో తెలుసా? రక్షణ ఆనందం. నువ్వు పొందుకున్న రక్షణ ఉందే,
ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ప్రభా నాకు ఇచ్చిన ఈ రక్షణ నా ఇంటోళ్ళందరికీ రావాలి, అప్పుడే గొప్ప ఆనందం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ఆనందంతో చేర్చుకున్నాడంట ప్రభువుని. చాలామంది నేను రక్షించబడ్డాను చాలే, మా ఇంటోళ్ళ సంగతి ఎట్టుంటే ఎందుకులే అనుకుంటారు. అలా కాదు. ఈ చెరసాల నాయకుడు ఇంటోళ్ళందరితో ఆనందించడానికి గల రీజన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ రక్షించబడింది. నిజమైన క్రిస్మస్లో రక్షణ, సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభు రక్షకుడిగా పుట్టాడు. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? నీ క్రిస్మస్ ఆరాధన ఏమై ఉండాలి తెలుసా? ప్రభా నాకైతే ఈ రక్షణ వచ్చింది, నా పిల్లలు ఇంకా రక్షించబడలేదు. నాకైతే ఈ రక్షణ వచ్చింది, నా భర్త ఇంకా రక్షించబడలేదు. నాకైతే ఈ రక్షణ భాగ్యం వచ్చింది, నా తమ్ముడు ఇంకా రక్షించబడలేదు. నాకైతే ఈ రక్షణ భాగ్యం వచ్చింది, మా నాన్నగారు ఇంకా రక్షించబడలేదు. నాకైతే ఈ భాగ్యం వచ్చింది, కానీ నా ఇంటిలో స్వజనులు ఇంకా మారలేదు. నిజమైన ఆనందం, అజ్ఞానులు పొందుకున్న ఆనందాన్ని చూస్తే ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులైపోయారు. రక్షణ భాగ్యమే నీ కుటుంబానికి గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చేది. ఆ మాట చదవండి. కీర్తనకారుడు అంటాడు కదా, 51వ కీర్తన లేఖనాల్లో చూస్తే 12వ వాక్యం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు దయచేయి. దేవుని బిడలు సంతోషించగలిగింది ఏదైనా ఉందంటే రక్షించబడితే చాలు. ఆ గొప్ప ఆనందం గొప్పది. ఒకసారి చేతులు చాపి హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. మీ ఫ్యామిలీ ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులు రక్షణలోకి రావాలని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు త్వరగానే వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడు. అతి త్వరలో వాళ్ళ కుటుంబం రక్షణ ఆనందంతో నింపబడుతుంది. క్రిస్మస్ జరుగుతున్నప్పుడు సాధారణంగా అనేకులకి అర్థం అవ్వాలని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్రోగ్రాం ఏంటంటే స్కిట్స్. డ్యాన్సులకి మనం అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎందుకంటే సినిమా వాళ్ళు అదే చేస్తున్నారు, మనం అట చేస్తే ఇంక క్రైస్తవం ఏమీ ఉంది. ఏదో మరీ చిన్న పిల్లలు ఏదైనా చిన్న యాక్షన్ సాంగ్ చేశారంటే అనుకోవచ్చు. స్కిట్టు అంటే ఒక నాటిక ద్వారా ఒక సువార్త వెళ్తుంది, ఒక సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఒక స్కిట్టు క్రిస్మస్ సందర్భంగా ఒక స్కిట్ వేస్తూ ఉన్నారంట ఒక చోట. ఒక స్కిట్టు, ఒక నాటకం, క్రీస్తు పుట్టిక. ఆ నాటకం పేరేంటంటే క్రీస్తు పుట్టిక. ఆ స్కిట్ యేసుప్రభు పుట్టికలో ప్రాముఖ్యమైన పాత్రలు ఎవరు చెప్పండి? యోసేపు, మాట్లాడండి అమ్మ, మరియమ్మ, జ్ఞానులు, గొర్రెల కాపరులు, నక్షత్రం, దేవదూత, 2 రెక్కలు కట్టుకుంటారు కదా పిల్లలు. సో ఇవన్నీ అది క్రీస్తు ప్రభు పుట్టిక. అవన్నీ రెడీ చేసుకుంటా అన్నీ చేస్తూ ఉన్నారంట. సండే స్కూల్ టీచర్ వాళ్ళకి అన్నీ ఒక్కొక్కటి చెప్తా వచ్చి, ఎవరే మీరు ఈ క్యారెక్టరు, మీరు జ్ఞానులు, మీరు ఈ బంగారం సాంబ్రాన్ని బోలం తీసుకురావాలి. ఒక్కొక్కరు కూడా చెప్తా వచ్చిందంటే, మీరు ఇదిగో మీరు గొర్రెల కాపరులు, మీరు ఇట్లా ఉండాలి, ఇట్లాగా మరియమ్మ, యోసేపు, ఇట్లాగా డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పాత్రలు ఇచ్చేసిందంట సండే స్కూల్ టీచర్. వాళ్ళు ఏం చెప్పాలో కూడా మ్యాటర్ రాసి ఇచ్చేసింది. వాళ్ళందరూ సిద్ధపడిపోయారు. సో ఉన్న సండే స్కూల్ పిల్లల్లో ఎంత గొప్ప విచిత్రమైన సంగతి ఉంటుందంటే, వాళ్ళు సండే స్కూల్కి రారు, కానీ వాళ్ళ పిల్లోడు ఆ స్కిట్లో లేడనుకోండి, సండే స్కూల్ టీచర్లకి మామూలుగా ఉండదు. ఇంకా దేవుడికి స్తోత్రం చెప్పండి. సండే స్కూల్కి రారు, పంపించరు, కానీ స్కిట్ వచ్చినప్పటికీ వాళ్ళ పిల్లలు ఉండాలి. ఎట్లా చేయగలుగుతాం? వచ్చిన వాళ్ళకే సరిగ్గా చేయటమే కష్టమైపోతుంది. సరే, ఈ లోపల ఒక పిల్లోడిని తీసుకొచ్చి, ఇదిగో ఈ వీడు కూడా స్కిట్లో జాయిన్ చేయండి అన్నారంట. బాబు వాడికి ఏమీ రాదు, సరిగ్గా మాటలే రావు, కొంచెం మాట్లాడుతాడు, సరిగ్గా మాటలు రావు వాడికి. వాడిని తీసుకెళ్ళి స్కిట్లో జాయిన్ చేస్తే స్కిట్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఎవరు వేసారు ఈ స్కిట్ అని మమ్మల్ని తిడతారు, వద్దులేండి అంటే కుదరదు, అందరినీ పెట్టారు కాబట్టి వాడిని కూడా సెట్ చేయండి అంటే
సరే ఏ పాత్ర ఉంది, ఏ సండే స్కూల్ టీచర్లకు ఉండే పాటలు మామూలుగా ఉండవన్నమాట. ఏ పాత్ర ఉంది, ఏ పాత్ర ఉంది, అన్ని జ్ఞానుల పాత్ర అయిపోయింది, యోసేపు పాత్ర అయిపోయింది, మరియమ్మ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకా అన్నీ చూసుకుంటా ఇక సత్రం యజమాని పాత్ర ఒకటి మిగిలిపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. సత్రం యజమాని పాత్ర ఒకటి మిగిలిపోతే, సరే బాబు వీడికి సరిగ్గా మాటలు రావు కదా, సర్లే సత్రం యజమానిగా ఉండి నువ్వు ఒక చిన్న స్కిట్ చేయాలి. వాళ్ళు యోసేపు వస్తారు, మరియమ్మ వస్తుంది, వచ్చిన తర్వాత డోర్ కొడతారు, చోటుందా అని అడుగుతారు. సత్రం ఖాళీ లేదు, చోటే లేదు, ఖాళీయే లేదని ఒక్క మాట చెప్పు, ఆ డైలాగ్ చెప్పు, ఇంక నీకు ప్రాబ్లమే లేదు, అయిపోయింది నీ పాత్ర. సరేనా, అన్నిటికి అడ్జస్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక స్కిల్స్ అన్నీ ఏమేమి చెప్పాలన్నీ రాసిచ్చేశారు. యాక్షన్ కూడా అయిపోయింది, ప్రాక్టీస్ కూడా అయిపోయింది, ఇప్పుడు స్కిట్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ జ్ఞానులు చేయవలసిన పనులు జ్ఞానులు చేస్తూ ఉన్నారు. యోసేపు, మరియమ్మ, ఆ దేవదూతలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు యోసేపు, మరియమ్మ ప్రయాణమే వెళుతూ ఉన్నారు. వెళ్ళి ఇప్పుడు సత్రంలో చోటు కోసం ఎదుగుతూ ఉంటుంటే ఆ సత్రం యజమాని దగ్గరికి వచ్చి డోర్ కొడతా ఉన్నారు. వెనకాల సండే స్కూల్ టీచర్ ఉంది, అన్నీ చెప్తా ఉంది, వాడికి యాక్షన్ చేసి చూపిస్తూ ఉంది. చోటు లేదని చెప్పు, ఏం చెప్పు, చోటు లేదని చెప్పి యాక్షన్ చేసి చూపిస్తూ ఉంది. డోర్ కొట్టిన వెంటనే వాడు వచ్చిరా అనే మాటలు కొంచెం కొంచెం పలుకుతున్నాడు అనమాట. అలా డోర్ తీస్తే స్థలం లేదు, చోటు లేదని చెప్పు అని చెప్పింది ఆల్రెడీ. వెనకాల నేను చెప్తా ఉంది ఆ టీచర్. కంఠస్థ వాక్యాలు చెప్పినప్పుడు చూడండి, వాళ్ళు చెప్పకపోతే మేమే అందిస్తూ ఉంటాం, మరి ఆడు ఫీల్ అవుతుంటాడు కదా. చెప్పండి అని చెప్తా ఉంది, చోటు లేదని చెప్పు. ఆ పిల్లోడు మరియమ్మ యోసేపు వచ్చినప్పటికీ, డోర్ కొట్టినప్పుడు చూసినప్పటికీ వాళ్ళ ప్రయాణమే వచ్చారు. ప్రెగ్నెంట్తో ఉందామే వస్తూ ఉంటుంటే చూసి ఆ పిల్లోడు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కన్నీళ్ళు ఆగట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. వెనకాల నుండి ఒరే చూడలేదని చెప్పరా. వీడు మాత్రం ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ ఫీలింగ్స్, ఏడుస్తూ ఉన్నాడు, ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ సిచ్యువేషన్ చూసి, మరియమ్మ తల్లి నడక చూసి, ఆ బాధ చూసి ఏడుస్తూ ఉన్నాడు. అంటేనే వాళ్ళు డోర్ కొట్టి చోటు ఉందా అని అంటే లోపల చాలా చోటు ఉందన్నాడంట. ఒరే స్కిట్ ఫెయిల్ అయిపోయిందిరా, ఏంట్రా నువ్వు మొత్తం స్కిట్ అంతా వ్యతిరేకంగా చేసావంటే, లేదయ్యా మరియమ్మ బాధ చూడలేక అంటే ఆ పిల్లోడికి మాటలు రావు కానీ ఆవేదన చూడండి. యేసు ప్రభుకి చోటు ఇవ్వటానికి ఆ మనసు వచ్చేసింది ఆ పిల్లోడికి. నేను ఎందుకు ఈ సందర్భం చెప్పని తెలుసండి, చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, క్రిస్మస్లో పాల్గొంటున్నారు, అన్నిట్లో ఉంటున్నారు, కానీ రక్షణ ఆనందం సత్రంలో చోటు లేనట్లుగా ఈరోజు హృదయంలో ఎంతోమంది యేసయ్యకి చోటు ఇవ్వట్లేదండి. కానీ ఆ మాటలు రాని పిల్లోడికి నిజంగా చోటిచ్చాడు. ఆ యేసు ప్రభుని చూసి నేను ఎలాగ చోటు ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతాను అన్నాడు ఆయన. ఈరోజు అత్యానందం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసు ప్రభుకి చోటు ఇవ్వాలి. ఆయన్ని బట్టి నువ్వు ఆయన్ని వెతుకు, ఆయన బట్టి సంతోషించు. ప్రభు ఇలాంటి జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఆరాధన దేవుడు మీ హృదయంలో జరిగించునుగాక. మూడో మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వాక్య భాగం. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. మూడవది కానుకలు సమర్పించిన జ్ఞానులు. చూడండి, వీళ్ళు ప్రయాణం రావటమే 2 సంవత్సరాలు పట్టింది. నక్షత్రం దారి చూపించింది, పూజించారు, ఆనందించారు. మూడవ పని ఏంటంటే కానుకలు సమర్పించారు. వారు అర్పించిన కానుకలు చూడండి, బంగారం, సాంబ్రాణి, బోళం. ఒకసారి మనసు పెడదాము. జ్ఞానం కలిగిన వాళ్ళు, నిజంగా ఒక నిజమైన క్రైస్తవుడు, జ్ఞానం కలిగిన వాళ్ళు క్రిస్మస్లో అర్పించే జీవితం ఉంటుంది. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే పరలోకపు తండ్రి తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చేటిలో
వెనక్కి తీసుకోలేదు కదా. ఒక జ్ఞాని, నిజమైన జ్ఞాని క్రిస్మస్ అంటేనే అర్పించే జీవితం ఆయనకు ఉంటుంది. మనం పాత పాటల్లోకి వెళితే ఒక పాట ఉంది, సమర్పణ చేయుము దేవునికి. ఏంటది మరియమ్మ? నీ దేహము, సమయము, ధనము. 3 ఉన్నాయి. మనం అర్పించవలసింది ఏంటో తెలుసా? మన దేహము ఫస్ట్ వన్. మన శరీరం ప్రభువుకి అర్పణగా మారిపోవాలి. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అన్నాడు. ఓకే, తర్వాత సమయము కూడా మనం కేటాయించుకోవాలండి. మనలో ఆ సమర్పణ రావాలి. అసలు టైం ఇచ్చింది ఎవరు? 24 గంటలు దేవుడు నీకు ఇస్తే టైం లేదన్నావు అనుకోండి, నీ టైం ఆయన చేతిలో ఉంటుంది. ఎప్పుడు దేవుని దగ్గర రావడానికి టైం లేదనే మాట యూజ్ చేయకండి. 24 గంటల సమయం నీకు ఇచ్చాడు. కొంత సమయం, ఇప్పుడు డాక్టర్ గారు 6 రోజులు హాస్పిటల్లో ఉండాలంటే ఉంటావు, 3 రోజులు కోటాలు జరుగుతుందంటే టైం లేదంటావు. ఆలోచించు. నువ్వు అర్పించవలసిన నీ సమయం కూడా దేవునికి. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడితే ప్రభువుతో గడపడానికి నీకు టైం లేదంటే ఎలాగా? ఒకసారి ఆలోచించి మనసు పెట్టు. నీ సమయము దేవునికి ఇవ్వాలి, నీ దేహము దేవునికి ఇవ్వాలి, అలాగే నీ కష్టాజీతంలో కూడా కొంత భాగం. దేవుడు ఏమన్నాడు? 90 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో బాబు, ఆ 10% అది కూడా దేవుని పరిచర్య అభివృద్ధి కొరకే. అర్పించే జీవితం. జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ బంగారం అంటే అది ఎంత కాస్ట్లీ, సాంబ్రాణి బోల, నిజంగా వాళ్ళు దేవునికి అర్పణగా అయిపోయారు. అది జ్ఞానులు చేసిన క్రిస్మస్. ఈరోజు మీ జీవితంలో కూడా క్రిస్మస్ పండుగ అంటేనే దేవుని కొరకు ఏదో ఒకటి అర్పించుకోండి. ఒక త్యాగపూరితమైన జీవితాన్ని కలిగిన జీవితాన్ని మీరు చేయండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను, చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వాక్యం. సామెతల గ్రంథం 18:16 చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏముందో తెలుసా? ఒకడిచ్చే కానుక వాడికి వీలు కలుగు చేస్తుంది, అది గొప్పవారి ఎదుటికి వాళ్ళని తీసుకెళ్తుంది. నిజంగా కానుకలో ఉన్న బ్లెస్సింగ్ ఏమిటంటే, నువ్విచ్చే అర్పణ ఉందే నీ కష్టాజీతమే, అది నీదే, నువ్వు కష్టపడ్డావు. నువ్విచ్చే ఆ అర్పణ ఇంత అంత అని కాదు, నీకు కలిగింది, నీ కష్టాజీతం ఎంతో నువ్వు కష్టపడితే వచ్చిన దాంట్లో కొంత భాగం, ఒక 10% తీసి అది దేవునికి భాగంగా సమర్పించావు. ఆ కానుక నిన్ను గొప్పవారి ఎదుటికి తీసుకెళ్తుంది. అందుకే క్రైస్తవ్యంలో కానుక సమర్పణ అనేది అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అందరు కానుకలు వేస్తూ ఉంటుంటే యేసు ప్రభు కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. ఒకసారి ఆ సిచ్యువేషన్లో మనం ఆలోచిద్దాం. మీరందరూ కూటమి అయిపోయిన తర్వాత కానుకలు సమర్పణ, కానుకలు పాట ఒకటి పాడతాం, కానుకలు అర్పించండి క్రిస్మస్ సందర్భంగా. నేను కుర్చీ వేసుకున్న కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాను అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి ఈ మధ్యకాలంలో జాన్ వేస్లు అన్నయ్య ఏంటి అనుకుంటారు. మీరు ఆ మాటలు చూస్తే మీరు చూస్తారు. ఆ మాటలు లోకాసు వార్తలోకి వెళితే యేసు ప్రభు కూర్చున్నాడంట అక్కడ. అంటే వాళ్ళ అర్పణ ఎలా ఉందో అనేది చూడటానికి కోసం ప్రభు లోకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం, కానుకలు పెట్టెలో తమ కానుకలు వేయిచుండగా ధనవంతులను ఆయన ధనవంతులు చూశాడంట ప్రభు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగినది సమృద్ధిలో కానుకలు వేసిరి, కానీ ఈమె లేమిలో తమకు కలిగిన జీవనమంతా వేసేసింది. అంటే ఇక్కడ ఆమె త్యాగం చూడండి, ఆమె అర్పిత జీవితం చూస్తే అందరూ ఉన్న దాంట్లో చేశారు, కానీ ఈమె లేమిలో చేసింది. దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ దగ్గర దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ త్యాగపూరితమైన హృదయాన్ని చూస్తాడు ఆయన. నువ్వు అర్పించే ఆ అర్పణకి ఫస్ట్ నీ త్యాగాన్ని చూస్తూ ఉంటాడు. ప్రభు వాక్యం అదే చెప్తుంది అక్కడ. క్రిస్మస్ పండుగ సందర్భంగా చూస్తే
జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి దేవునికి ఒక అర్పణ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఈరోజు మీ జీవితంలో కూడా క్రిస్మస్ అంటేనే ఆ అర్పించే జీవితం, సమయము, ఆ తర్వాత ధనము, ప్రత్యేకంగా మీ శరీరం ప్రభుకి అప్పగించేటట్లుగా ఒక జీవితంలో ఒక ధన్యత కలిగిన బిడ్డలుగా మారాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కుడి చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక సర్కస్ జరుగుతూ ఉంది. ఒక సర్కస్ అనౌన్స్మెంట్ చేశారు. చూడండి, అప్పుడప్పుడు అమలాపురం ఏరియాలో కూడా వస్తూ ఉంటారు కొన్ని ఏరియాల నుంచి వచ్చి సర్కస్ లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఎగ్జిబిషన్ అట్లాంటిది ఏర్పాటు చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంది, దానికి అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జిబిషన్ జరుగుతుంది పలానా చోట, పలానా లొకేషన్ అని ఆటో అనౌన్స్మెంట్ చేసి దానికి ఒక టికెట్ ఉంటుంది. అవునా కదా? ఎగ్జిబిషన్కి అందులోకి మనం వెళ్ళాలంటే ఒక టికెట్ ఉంటుంది. సో దానికి వాళ్ళు ఇచ్చిన టికెట్ ఏంటంటే 1000 రూపాయలు టికెట్ తీసుకుంటేనే లోపలికి ఆ ఎంటర్ ఫీజు మాట వెళ్ళటానికి అవకాశం ఉంది. ఫీజు కట్టకుండా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పినారు. సరే, ఆటో ఇంచుమించు ఆ మండలం అంతా తిరిగి వచ్చింది, కానీ అమ్మో 1000 రూపాయలు కట్టాలా, ఏడెళ్తాం మనం, వద్దులు అనుకుని ఆగిపోయారు, డ్రాప్ అయిపోయారు. జనం ఒక్కరు కూడా ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు. సరే అనుకుని ఆ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసుకున్న యాజమాన్యం ఆలోచించి 1000 రూపాయలు ఎక్కువ ఫీజు అయిపోయిందేమో, 1000 రూపాయలు వద్దులే, హాఫ్ టికెట్ అంటే ఎంత, 500 పెడదాం టికెట్టు, అంత ఫీజు కట్టలేరులే, మనం క్లిక్ కావాలంటే తగ్గించాలి ఫస్ట్ అని అనుకుని, చూడండి బిర్యానీ 5 రూపాయలకు వస్తుందంటే ఏసు రక్తం చేయం కదా. ఉదయం బిర్యానీ 5 రూపాయలకు వస్తుందంటే వెళ్ళిపోతారు, అంటే రేట్ తగ్గితే చాలు వెళ్దామని ప్రయత్నం చేయాలి. సరే ఆఫర్ పెట్టాడులే, 500 కదా వెళ్దామని అనుకుని కొంతమంది ట్రై చేశారు, కానీ 500 కూడా కష్టంలే అనుకుని వెళ్ళలేదు. ఆ అనౌన్స్మెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. సరే, మూడోసారి మరలా ఆయన ఆటో అనౌన్స్మెంట్ పెట్టి 100 రూపాయల టికెట్ ఎగ్జిబిషన్లో చూడటానికి రండి అని అనౌన్స్మెంట్ చేశాడు. ఆ 100 రూపాయలు కూడా కట్టి వెళ్ళే స్తోమత లేక ఎవరు పోలేదు. ఎగ్జిబిషన్ ఖాళీగా ఉంది. యజమానుడు ఆలోచించి, అరే బాబు ఎట్లాగ మరి ఇలాగ మనం ఇక్కడ క్లిక్ కావాలంటే, సరే ఫ్రీ అని అనౌన్స్ చేద్దాం, ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఉంటుందని అనుకుని ఆ ఎగ్జిబిషన్ ఫ్రీ అని ఆటో అనౌన్స్మెంట్ చేశాడు. ఊర్లో జనమంతా మాట్లాడండి అమ్మ. చూడండి, మీరు ఎక్కడైనా సరే 1+1 ఆఫర్ ఉందనుకోండి, ఫ్రీ అని అంటే మీరేం మాట్లాడట్లేదు, ఆ బోర్డు కనబడదు అనుకో, ఫ్రీ అన్నారనుకోండి, నిజంగానే సాల్వేషన్ అనేది, రక్షణ అనేది ఉచితమే కానీ చీప్ కాదు. సో ఈ వీళ్ళు ఫ్రీ అని బోర్డు పెట్టారు. ఇంకా ఊరు మండలం కదిలొచ్చి అసలే ఇసకైతే జనం అన్నట్లుగా ఎటు చూసినా జనం కనబడతా ఉన్నారు. ఎటు చూసినా జనం ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మరి ఆడ ఎగ్జిబిషన్ పెట్టుకున్నవాడు వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, అన్నీ కరెంట్ బిల్ అన్నీ కట్టుకోవాలి కదా. ఫ్రీ అని పెట్టాడు, అందరు జనం వచ్చారు. మధ్యలో అనౌన్స్మెంట్ పెట్టాడు, 2 జంతువులు పులి ఏనుగు లోపలికి వచ్చేసినాయి అన్నాడు. ఇంక జనాల పరిస్థితి ఎట్టుంటుంది చెప్పండి. ఓరు నాయన ఎందుకు వచ్చావురా బాబు, లోపలికి ఏమొచ్చేసినాయి మాట్లాడండి అమ్మ, ఏనుగు పులి, బతికితే బఠానీలు అమ్ముకునైనా బతుకు. ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపల నుంచి బయటకు వెళ్ళాలంటే 10,000 కట్టాలని ఫీజు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి లోపల నుంచి బయటికి వెళ్ళటానికి కడతాడా లేదా? మాట్లాడరే భక్తులారా. నీకు ఈ సందర్భం నీకు ఎందుకు చెప్పానంటే, నీకు ప్రాణం పోసింది ఆయన. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఆక్సిజన్ బిల్లు కడతావు. ఆలోచించి మనసు పెట్టు. నీకు ఫ్రీగా 365 రోజులు దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడితే ఏది నీ కృతజ్ఞత అర్పణ? నువ్వు మనసు పెట్టు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రతిరోజు ఆక్సిజన్ ఫ్రీగానే ఉంది, నువ్వు పీల్చుకుంటున్నావు. గాలి ఇచ్చాడు దేవుడు, వెలుతురుని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వసతులను ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చదువు ఇచ్చాడు.
ప్రయాణాల్లో కాపాడుతూ ఉన్నాడు. ఈ వింటర్ సీజన్ వస్తే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అవి విషయాల్లో కూడా దేవుడు కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఏ రోజు మంచం మీద పడకుండా ఈ రోజుకి కాపుదలు ఇచ్చాడంటే కృతజ్ఞత అర్పణ ఏది? అందుకే ప్రభు నీకు జ్ఞానం కలిగిన వాడు నిజంగా కానుక అర్పిస్తాడంతే. ప్రభు ఈలాంటి జ్ఞానము దేవుడు మీకు దయచేయనుగాక. సేవలో నేను నేర్చుకున్నది ఏంటంటే, చాలామంది అడుగుతుంటారు పాస్టర్లు, ఏంటండి మీరు ఎంత అభివృద్ధికి కారణం ఏంటండి? నేను ఒకటే చెప్తాను, నాకు వచ్చింది ఇంకా నా వంతుగా సంఘంలో వచ్చే కానుకు, నేను వారం రోజులు ప్రయాసపడి మీటింగ్స్కి వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చిన కానుకు అంతా దేవుని కోసమే ఖర్చు పెడతా ఉంటానండి. దేవుడు అందుకే ఈ సేవను అభివృద్ధి చేస్తూ ఉన్నాడని చెప్తూ ఉంటాను. మీ జీవితంలో కూడా నిజమైన జ్ఞాని అర్పించేవాడిగా ఉంటాడు. ప్రభు మీకు సహాయం చేయనుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 12వ వాక్య భాగం. మత్తయి సువార్త 2:12. తరువాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున, వారు అంటే జ్ఞానులు, మరొక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. సో చివరి మాట, వేరొక మార్గమున వెళ్ళిన జ్ఞానులు అనండి. అంటే వాళ్ళు వచ్చినట్లుగా వెళ్ళలేదు, వేరొక మార్గం గుండా వెళ్ళారు. నేను ఆశించేది ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాపంతో వచ్చి ఉండొచ్చు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఆ అలవాట్లతో వచ్చి ఉండొచ్చు, ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ఏదో నీ హృదయంలో ఏదో పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినట్లుగా మరలా నువ్వు తిరిగి వెళ్ళకూడదు, మార్పు చెంది వెళ్ళాలి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిదా. ఇక్కడ ఎవ్వరు వచ్చినట్లుగా వెళ్ళకూడదు, తిరిగి వేరొక మార్గం అంటే మార్పు చెందిన జీవితం. జ్ఞానులు వేరొక మార్గం గుండా వెళ్ళారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? వచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి చెప్పు? మార్చుకుని వెళితే ఉపయోగం. మార్పు చెంది వెళితే యూజ్ ఉంటుంది. చాలా చోట్ల క్రిస్మస్లో భయంకరంగా చాలామంది నామకార్థ క్రైస్తవులు ఎట్లా మార్చేశారంటే, క్రిస్మస్ అంటే ఆ యేసు ప్రభు పుట్టాడురా, ఓ పెగ్గేరా. వాడు అలవాటు మార్చుకోడు, తాగుతూ ఉంటాడు. ఏ బాబు ఎందుకు తాగుతున్నావు అంటే, మరియమ్మ నొప్పులు చూడలేక. ఏ మారారు? వేరొక మార్గాన్ని వెళ్ళట్లేదు, వచ్చిన దారిలో సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నారు, అలాగే ఉంటున్నారు. కాదు, మార్పు రావాలి. వేరొక మార్గం, వాళ్ళు వెళ్ళిన మార్గం వచ్చినట్లుగా వెళ్ళలేదు, మార్పు చెంది వెళ్ళారు. ఈరోజు ఈ సంవత్సరం దేవుని సందులో క్రిస్మస్ జ్ఞానులు చేసినట్లుగా మనం చేయగలిగితే, మార్పు, ఏదో ఒక మార్పు, చేంజింగ్ అవ్వాలి మనలో. సో బైబిల్లోంచి ఒక సందర్భం మీకు చెప్తాను. వేరొక మార్గం అన్నారు కదా, మన ఎదుట చాలా మార్గాలు ఉంటాయి. బిలాము మార్గం అనండి, ఇది మైనస్. బిలాము వెళ్ళిన మార్గం వేస్ట్. ఆ మార్గం ఎందుకంటే బిలాము వెళ్ళిన మార్గం గాడిద బుద్ధి చెప్పింది, వెళ్ళకూడదు, వెళ్ళాడు. కొంతమంది క్రిస్మస్లో వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉంటారు. నెక్స్ట్ కయీను మార్గం అనండి, కయీను మార్గంలో కూడా మనం వెళ్ళకూడదు. గతంలో మీకు యోధా పత్రికలో చెప్పాను, బిలాము మార్గం అంటే ఏంటో, కయీను మార్గం అంటే ఏంటో, కోరాహు మార్గం అంటే ఏంటో. సో ఈ మార్గాలు గుండా మనం వెళ్ళకూడదు. మరి ఎలాంటి మార్గం గుండా వెళ్ళాలి తెలుసా? చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్య భాగం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. ఓకే, మీరు వెళ్ళే త్రోవ అంటే మార్గం, మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ఆమేనని చెప్పండి ఒకసారి. మీరు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. సో నిజమైన క్రిస్మస్ చేసే జ్ఞానం కలిగిన వారు, మీరు అంతకుముందు చేసినట్లుగా కాదు, ఇంతకుముందు వెళ్ళిన దారి కాదు, వేరొక మార్గం అంటే క్రొత్త జీవితం, న్యూ లైఫ్, చేంజింగ్ లైఫ్ చేంజింగ్ అంటారు కదా. సో వేరొక మార్గం అంటే
ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, గతంలో మీరు చేసిన మిస్టేక్స్ మరలా అదే పదే మిస్టేక్స్ చేసుకుంటూ వెళితే క్రిస్మస్ సంతోషం ఏమీ ఉండదు నీకు. ఈ క్రిస్మస్ సందర్భంగా నీకున్న అలవాటు విడిచిపెట్టేసాయి. బాగా తరచుగా ఏ అలవాటు పదే మరలా పాపంలో పడిపోయే ఆ అలవాటు నీకుంటే ఈరోజే అక్కడ విడిచిపెట్టేసి వేరొక మార్గం. ఇంకా బైబిల్ చెప్తుంది కదా, ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించిపోయి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. వేరొక మార్గం, క్రొత్త మార్గంలోనికి వెళ్ళటానికి ప్రభు మీకు సహాయము చేయనుగాక. ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? ఆ మాట కూడా చదివి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచుంది. అక్కడ చెప్తూ నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గం, ప్రతిష్ఠించబడిన మార్గం అని కొన్ని మార్గాల గురించి అక్కడ చెప్తా వచ్చాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ప్రత్యేకంగా మీ జీవితాల్లో కూడా క్రిస్మస్ చేసుకునే అక్కోళ్ళు నూతనంగా, మీ అత్తగారు నిజంగా మా కోడలైనా ఈమె ఇంత మారిపోయిందా, మీ కోడలు కూడా చెప్తా ఉండాలి, నిజంగా ఈమె మా అత్తేనా ఇంతగా మారిపోయిందా. వేరొక మార్గం గుండా వాళ్ళు వెళ్ళారు, వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళలేదు. నువ్వు కూడా ఈ క్రిస్మస్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో అవిధేతలతో వచ్చినావేమో, ఎన్నో అలవాట్లతో వచ్చినాము, ఏమో ఇంకా మానుకోలేని వాటితో వచ్చినావేమో. ఇక్కడి నుంచి మార్పు చెంది వెళితే నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. 4 విషయాలు జ్ఞానుల గురించి, జ్ఞానులు చేసిన క్రిస్మస్ గురించి 4 సందర్భాలు మీకు చెప్పాను. ఈ 4 సందర్భాలు మీరు ధ్యానించారు కాబట్టి ఆ విధంగా సాగిపోవాలి. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. మటన్ మాంసం కొట్టేవాడు, మటన్ అమ్ముకునే వ్యక్తికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాడు. వాడికి వయసు వచ్చింది, పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉన్నారు. చదువుకునే వాళ్ళకి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు, ప్రైవేటు ఉద్యోగాలు, పనులు చేసుకునే వాళ్ళకి అందరూ. వాడు వ్యాపారం, అది జీవనాధారం. మటన్ కొడతా ఉంటాడు, మటన్ అమ్ముతూ ఉంటాడు, మాంసం కొట్టు. పెళ్లి సంబంధాల కోసం వెళ్తుంటుంటే ఒక అమ్మాయిని, ఒక సంబంధం కోసం వెళ్ళారంట. చూపించారంట, ఈ అమ్మాయి ఎలా ఉంది అని అడిగారంట. ఏమనాలి? నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదు. ఒక 50 కేజీలు అవుతుంది అంటున్నాడంట. అంటే మనోడికి అంటే రోజు చూసి ఇప్పుడు ఏలాడి తీస్తూ ఉంటారు కదా. నవీన్, అర్థమైంది నీకు? 20 కేజీలు అవుతుందో 30 కేజీలు అవుతుందో మటన్ చెప్తూ ఉంటారు కదా. వాడికి ఎలా అర్థమైందంటే ఒక 50 కేజీలు అవుతుందండి. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే వచ్చాము వెళ్ళాము అంతేగాని ఏమాత్రం మార్పు ఉండలేదు. ఈ అమ్మాయి నచ్చిందంటే నచ్చిందని చెప్పాలి, కానీ 50 కేజీలు అవుతుందంటే ఏమిటంటే వాడికి ఏమాత్రమైంది. దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక, మారు మనసు దయచేయునుగాక. ఓకే, తూర్పు దేశపు జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఎలాంటిది చెప్పండి? నెంబర్ 1, ఆయన్ని, దేవుణ్ణి పూజించిన జ్ఞానులు, యేసయ్యను పూజించారు వాడు. ఓకే. నెంబర్ 2, అత్యానంద భరితులైన జ్ఞానులు. నెంబర్ 3, కానుకలు అర్పించిన జ్ఞానులు. నెంబర్ 4, వేరొక మార్గాన్ని వెళ్ళిన జ్ఞానులు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక.